హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మస్కట్లో శివ పూజ మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఏ విధంగా చేసుకున్నారనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ప్లేస్ వచ్చి బర్కా ఫ్రెండ్స్. మస్కట్లో బర్కా అనే ఏరియాలో ఒక గెస్ట్ హౌస్లో ఇలా తెలుగు వాళ్ళందరూ కలిసి ఇక్కడ చేసుకుంటున్నారు. ఈ పూజకి నేను ఒక రోజు ముందే వచ్చాను ఇక్కడికి. ఇక్కడ పంతులందరూ కలిసి శివలింగం అది తయారు చేస్తున్నారు. శివలింగం మట్టితో చేస్తున్నారు. ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేశాను. ఇప్పుడు తెల్లవారుజామున లేచాను. మార్నింగ్ అయిన తర్వాత వ్యూ ఎలా ఉన్నది అనేది బయట నుంచి చూపిస్తున్నాను, చూడండి. ఇదంతా ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది గెస్ట్ హౌస్ స్టార్టింగ్. ఇది ఈ గెస్ట్ హౌస్లోనే మార్నింగ్ కూడా టిఫిన్స్ అవన్నీ ఇక్కడే పెట్టారు. ఆఫ్టర్నూన్ అయితే భోజనాలు ఉంటాయి, వన భోజనాలు అంటారు. ప్రసాదం కింద తీసుకుంటారు అవి. ఇక్కడ టిఫిన్ పెడుతున్నారు, ఇటువైపు భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు. భోజనాలు అందరూ పంతులు అందరూ కలిసి ప్రిపేర్ చేస్తున్నారు భోజనాలు ఇవన్నీ. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే శివ పూజ ఎక్కడ జరుగుతుంది అనేది ఒక స్టేజ్ వేసి శివ పూజ చేస్తున్నారు. వీళ్ళందరూ ఒక కమిటీ మెంబర్స్ లాంటి వాళ్ళు గ్రూప్ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ ఉన్న వల్ల జనాలు ఎక్కువ రాలేదు. కొద్దిసేపటి అయిన తర్వాత చాలా జనం వస్తారు, మొత్తం ఖాళీ లేనంత జనం. ఇక్కడ ఈ పూజ మాత్రమే కాకుండా మధ్యాహ్నం వనభోజనాలు అవి పెట్టి నెక్స్ట్ పిల్లలకి గేమ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ విన్ అయిన వాళ్ళు గిఫ్ట్స్ గట్రా ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే ఇంకెక్కువ ఇక్కడ ఈ గేమ్ దగ్గర ఉండి వీళ్ళకి హెల్ప్ చేయడం, గిఫ్ట్స్ ఇవ్వడం, లేకపోతే విన్ అయిన వాళ్ళని అలా పక్కకు పెట్టడం, ఇంకా అలాంటి ఆ ప్రాసెస్లో ఉండి నేను అంతా ఇక్కడే ఉన్నాను. చాలా టైం అవుతుంది మధ్యాహ్నం అయితే. ఇప్పుడు చూడండి, మార్నింగ్ చూసినప్పటికి ఇప్పటికి జనం ఎంతలో వచ్చారో అస్సలు ఖాళీ లేకుండా ఉన్నది. మ్యాక్సిమం వీళ్ళు ఒక 3000 అలా వస్తారని అనుకున్నారు. అంతలోపు దగ్గరకు వచ్చారు. చాలా జనం ఉన్నారు, చాలామంది వచ్చారు, దర్శనం చేసుకున్నారు, భోజనం చేసి వెళ్ళిపోయారు కూడా. భోజనాలు గట్రా స్టార్ట్ చేస్తారు. భోజనాలు ఈ విధంగా పెడుతున్నారు. శివుని దర్శనం చేసుకుని దానికి ఎదురుగానే భోజనాలు గట్రా ప్రిపేర్ చేసి పెట్టారు ఇక్కడేని. ఇప్పుడు నేనైతే దర్శనం చేసుకుని వెళ్తున్నాను. చూడండి నా చుట్టూ ఎంత జనం ఉన్నారు ఖాళీ లేకుండా. ఇవి నైట్ అంతా పంతులు వాళ్ళు శివలింగం మట్టితో తయారు చేసి ఈ విధంగా ఒక శివలింగం షేప్ వచ్చేలాగా సహస్రలింగాల కింద చేశారు. ఇప్పుడు నేను శివ పూజ ఎక్కడ చేస్తారో అక్కడ ఉన్న నా పైనుంచి స్టేజ్ నుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత జనం ఉన్నారు ఖాళీ లేకుండా, ఇంచు కూడా గ్యాప్ లేకుండా అంత జనం ఉన్నారు ఖాళీ లేకుండా. చాలా జనం వచ్చారు. ఇప్పుడు ఈ దర్శనం చేసుకున్న తర్వాత మేము కిందకు వచ్చి లైన్లో ఉన్నాం, అంటే భోజనం చేయడానికి. మొత్తానికి ఎలా అయితే భోజనం చేయడానికి వచ్చేసాం. భోజనం చేయడానికి వచ్చిన తర్వాత ఇంక అందరూ నేలపైన కూర్చుని తినాలి. ఇంకా ఈ ప్లేస్ అలా సెట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ గుంట అయితే మనకి తినడానికి వీలుండే విధంగా పేపర్ రోల్ లాంటిది వేస్తున్నారు. ఒక లైన్కి వచ్చి ఒక 60 మెంబర్స్ వరకు అలా ఉంటారు. ఇలా 6 లైన్స్ సెట్ చేశారు. ఇక్కడ భోజనాలు చాలా పద్ధతిగా పెడుతున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యన అంతా బఫీ కింద వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఎంత చక్క పద్ధతిగా కింద కూర్చుని అరిటాకులో కూడా భోజనం చేస్తున్నాం. సాధారణంగా ఎక్కడికి వెళ్ళిన అరిటాకులు అనేవి ఇప్పుడు ఉండట్లేదు. సేమ్ మన ఇండియాలో ఏ విధంగా జరుగుతుందో, ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక భక్తితో ఎలా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ అంతే హ్యాపీగా జరిగింది దర్శనం అండ్ భోజనం అవన్నీ.
అసలు ఇవన్నీ చూస్తుంటే మనం ఒక వేరే దేశంలో ఉన్న ఫీలింగే లేదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం అందరూ తెలుగు వాళ్ళు. నెక్స్ట్ మన వంటలు అవన్నీ కలిపి దీనిలో చాలా రకాల ఐటమ్స్ కూడా వేశారు. మొత్తానికైతే నేను భోజనం కంప్లీట్ చేశాను. ఇంతకుముందు అయితే చాలా జనం ఉన్నారు. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఒక్కొక్కరు వెళ్ళడం వల్ల తగ్గారు జనం. ఇప్పుడు నేను దగ్గర నుంచి క్లియర్గా అసలు శివుడు ఎలా ఉన్నాడు అనేది చూపిద్దామని ఇంత క్లియర్గా తీశాను. స్టేజ్ ఎదురుగా మళ్ళీ చిన్న శివలింగం కింద పెట్టారు. చాలా బాగుంది ఫొటోస్ అవి తీసుకోవడానికి. సహస్రలింగాలు పంతులు గారు వాళ్ళు చేతితో మట్టితో చేశారు. ఏ విధంగా చేశారన్నది చూడండి ఒక్కసారి. ఇప్పటికి ఆల్మోస్ట్ టైం 4 అలా అవుతుంది. అయినా సరే ఇంకా జనం ఇంకా తగ్గలేదు. స్లోగా వెళ్తున్నారు. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మస్కట్లో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసంలో ఇక్కడ శివ పూజ నిర్వహిస్తారు. ఇప్పుడు చాలా టైం అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా స్లోగా చీకటి పడుతుంది. ఇంకా నేను ఒకట వెళ్ళిపోదాం రెడీ అయ్యాను. ఈ మస్కట్లో శివ పూజ ఏ విధంగా జరిగిందనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మస్కట్లో జరిగే ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.